రేపటి తిథిని జారవిడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు, ఎక్కడా లేదు అలాగా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. లక్ష్మి కలగగానే భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు. ఆ గుడ్లగూబ మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో, ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతున్నాడు. కాబట్టి లక్ష్మి పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి. భక్తి జ్ఞానములతో మీరిద్దరూ తల్లిదండ్రులని ఇద్దరిని కలిపి నమస్కారం చెయ్యాలి. అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం లక్ష్మీనారాయణుల్ని కలిపి పూజ చేస్తుంది. మీరు ఒక్క స్తోత్రం సంతోషంగా చేస్తే అమ్మ పరమ సంతోషంతో ఇలా చూస్తుంది. అది చూడగానే మీ కోరికలు తీరిపోతాయి. ఆయిక కైంకర్యంగా పూజ చెయ్యాలి, కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చెయ్యాలి. కీడుకి ఐశ్వర్యం పోయే ముందు మొదట ఏముంటుందో తెలుసా అండి? దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు పరమ ప్రసన్నంగా మాట్లాడుకోవాలి.